ఆహారం కావాలన్నప్పుడు కూడా ఆహారం కూడా దేవుడు ఇస్తా ఉంటే, మాకు ఫలాంది కావాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తూ దైవజనుల మీద కోపగిస్తూ అలా ఉంటున్న సమయంలో ఎవరు కోపం వచ్చిందంటాం అక్కడ? దేవునికి. చూడండి పెరగొట్టు ఉంది కదా ఏమాట, యెహోవా ఈ మాట విని కోపగించుకొనెను. దేవుడు కోపం వస్తుందంటే ఒకసారి దేని పెట్టారు మన బిడ్డలైనా, మన బిడ్డలు ఒక మాట అనిపోతే మనకు కూడా కోపం వస్తుంది. ఒకసారి ప్రజలు లేక మనుషులు చేసే పనులను బట్టి దేవుడికి చాలా కోపం తెప్పించేస్తారంట. ఎంత కోపం తెప్పించేస్తారంటే దేవుడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడంట, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నడిపించుకొచ్చాడు దేవుడు. అంత నడిపించుకొచ్చిన దేవుడు మాకు ఫలాంది కావాలని చెప్పి దేవుడి మీద కోపడుతున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. అలా కోపడుతున్నప్పుడు చాలా వారు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు అంట దేవుడు, ఎందుకంటే చూడండి వారు దేవుణ్ణే శోధించారంట, అంటే దేవుడికి కోపము తెచ్చేట్టుగా చేశారంట. అందుకనే చూడండి ఇప్పుడు దేవుడు ఎవరినే ప్రార్థన చేయొద్దు అంటున్నాడో ఇర్మియా గ్రంథం సార్ చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఎందుకు దేవుడు కోపం వచ్చింది, ఎందుకు ఇక్కడ ప్రార్థన చేయొద్దు అంటున్నాడంటే ఇక్కడ చూస్తే కనుక మనం 15వ వచనం కానీ చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 15 కానించి 16 వచ్చిన దాకా మనం చదువుకుంటే ఎందుకు ఈరోజు దేవుడికి కోపం తెప్పించారు ప్రజలు, లేక ఆయనకి ఎందుకు కోపం వస్తుంది, లేక అసలు దేవుడు కోపగిస్తాడా అనేది సార్ మనం లోతుగా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో లేక 16వ వచనంలో ఆయన చెప్తున్న మాటని కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, నా కొరకు చూడండి వారి కొరకు ముర్రపెట్టి అయినను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను అని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే ఈ ప్రజలు కూడా దేవాలయంలో దేవుడికి ఘనత ఇవ్వాల్సిన ప్రజలు దేవుని బిడ్డలు ఇప్పుడు ఎలా మారిపోతున్నారంటే దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నారన్నమాట. వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవాలయం దేవుడి ఆరాధన చేసే దేవాలయంలో వీరు ఇష్టానుసారంగా ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కాబట్టి నీవు ఈ జనముల కొరకు ప్రార్థన చేయొద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే వీళ్ళ దేవుని ఇస్కించేస్తున్నారు. దాన్ని పెట్టారు, దేవుని ఇస్కించేస్తున్నారు. దేవుని ఇస్కించడమే కాదు కానీ ఇలాగ ఇస్కించేసిన ఈ ప్రజలు యెరెమీయాకి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటంటే ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయకని చెప్తున్నాడు. ఎందుకు చేయదంటే క్రయ విక్రములు జరుగుతూ ఉన్న దేవాలయంలో, అంటే వారి ఇష్టానుసారంగా వారు లోకములు వెళ్ళిపోతూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నువ్వేంటి మాకు చెప్పేదని చెప్పి దేవుని ఇటు తల్లిదండ్రుల మాట కానీ ఇక్కడ యజమానుల మాట కానీ దానికంటే ముఖ్యంగా దేవుని మాట కాదని